బావుందండి. ఇప్పుడు అందరికీ చక్కగా అన్నీ అందుతున్నాయి. ఏంటంటే కొంచెం ఆర్థికంగా ఆదుకుంటున్నారు. గవర్నమెంట్ బావుంది. అదే మా ఆయన మంచి ఓకే. ఎవరికి ఏం లేదు లోక హ్మ్. ముగ్గురు మంచోళ్ళే. హ్మ్. ఏ సంఘానికి వాళ్ళు సంఘం వాళ్ళు సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మ మీ పేరు? లక్ష్మి. ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా! పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బావుందండి. బావుంది. కొంచెం కొంచెం ఆయన చెప్పిన ఏమంటారు దాన్ని ప్రాసెస్ 2, 3 అందినాయి మాకు. ఏ పథకాలు అందినాయి అమ్మ మీకు? మాకేమో గ్యాస్ బండ్ ఒకటే వచ్చింది. ఆయన చెప్పింది ప్రాసెస్‌లో గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారు. ఉచితంగా అంటే గ్యాస్ పథకం అనేది మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందిందా? అందిందండి. మంచిదే అంటారా అసలు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పెట్టడం అదే అనేది? కదండీ! మాలాంటి ఆర్థికంగా ఉన్నోళ్ళకి ఆయన కొంచెం చేయూత ఇచ్చినట్టుంది. బావుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు గ్యాస్ వల్ల ఇబ్బందులు పడతారు అని ఆయన ముందుగానే గ్రహించి ఇలాంటి స్కీమ్ అనేది పెట్టడం ఎలా అనిపించింది? చాలా బావుందండి. కొంచెం ఆర్థికంగా సేవ్ అవుతున్నట్టే ఉంది. అందులో మాకు ఫ్లక్సెస్ వచ్చినాయి కదా! ఇది కొంచెం సేవ్ అయింది. బావుంది. మరి ఫ్లడ్స్ టైంలో ఎలా ఆదుకున్నారమ్మా ఆయన ఆయన గవర్నమెంటు మాకు లాస్‌ని చాలా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే. అది కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేసినట్టే ఉంది. బావుంది. పండియా మీకు 25,000? పండియండి. మరి ఎలా అనిపిస్తుంది? బావుందండి. చాలా బావుంది. ఇట్లాంటి నాయకుడే కావాలి. బావుంది. చాలా బావుంది. కాకపోతే ఏంటంటే మాలాంటి మిడిల్ వాళ్ళకి ఆయన నెలకి 1,500 ఇస్తా అన్నారు. అది కూడా కొంచెం త్వరగా అందితే సంతోషం. ఓకే అమ్మ. మరి గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా! ఇప్పటికి గతానికి ఏమైనా తేడా గమనించారా? బావుందండి. ఇప్పుడు అందరికీ చక్కగా అన్నీ అందుతున్నాయి. ఏంటంటే కొంచెం ఆర్థికంగా ఆదుకుంటున్నారు. గవర్నమెంట్ బావుంది. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారమ్మా? ఐటీ కంపెనీస్ తేవాలని చెప్పి అంటున్నారు కదా! విదేశాలు వెళ్తున్నారు. రాబోయే రాబోయే రోజుల్లో పిల్లలకి అనేది మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా! అవునండి. బావుంది ఆయనది పద్ధతి. అది ఆయన డెవలప్ చేస్తే చాలా సంతోషపడతాం. అది పిల్లలది. అంటే ఇక్కడ పిల్లలు అనేది ఇతర దేశాలకి వెళ్ళకూడదు. వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళకూడదు. మన దగ్గరే ఉండి జాబ్ చేసుకోవాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకి వచ్చింది కదా! ఎలా అనిపిస్తుంది? బావుందండి. అది ఏంటంటే మనం సాంప్రదాయం ప్రకారం మన ఇండియాలోనే ఉంటూ మన ఇండియాని డెవలప్ చేసినట్టు అవుతుంది. బావుంది ఆ పద్ధతి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారమ్మా? మరి సినిమా నటుడు కదా! ఆయనది బావుందండి. కొన్ని ఆయనది చేసిన పనులు చూసాము. పర్వాలేదు చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ కూటమి వల్ల రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉందా? ఉందండి. మంచి రోజులే వస్తాయి. ఈయన చెప్పినయన్నీ చేస్తే కనుక చాలా బావుంటది. పేదలకి అందుబాటులో ఉంటారు. ఈ గవర్నమెంట్ వస్తే మంచిదే. ఒక మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? ఏం చెప్పాలి? బావుంది. గవర్నమెంట్ బావుంది. ఆయన పెట్టిన ప్రాసెస్ అన్నీ జరిగితే కనుక చాలా తొందరగానే డెవలప్ అవుతాము. ఇటువంటి గవర్నమెంట్ వస్తే బావుంటది అందరికీ. మీ పేరు? ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? పర్వాలేదండి. ఎందుకు పర్లేదంటావు? పర్వాలేదు, సౌకర్యంగా ఉంది. అన్నీ బాగానే జరుగుతున్నాయి. కార్యక్రమాలు కొద్దిగా పెన్షన్ పెంచారు వికలాంగులకి. పర్వాలా. ఎంత పెంచారు బాబాయ్ పెన్షన్? 3కి 3 పెంచారమ్మా. 6,000. 6,000. మరి అన్నమాట మీద నిలబడ్డా పెంచి? నిలబడ్డాడు. ఉపాధి కలిగిద్ది అంటావా? ఏదో ఒక ఉపాధి. ఇల్లు కూడా ఉపాధి కలిగిద్ది. సీదా ఉపాధి కలిగిద్ది. ఇది ఇచ్చిన పెన్షన్తో మా ఇల్లు అడ్రస్ దానికి సరిపోతాయి. మరి గతంలో ఎలా ఉండేది పెన్షన్ అనేది వికలాంగులకి? అట్లాగే ఉండేది సేమ్. కాకపోతే పెరిగిందని మాటే కానీ పర్వాలా. మీరు వెళ్ళి తీసుకుంటున్నారా పెన్షన్? వాళ్ళే వచ్చిస్తున్నారా? వాళ్ళే వచ్చిస్తున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే వేస్తున్నారా? చూసారా మీరు ఎక్కడైనా? చేస్తున్నారు. ఎక్కడికక్కడ మళ్ళీ వెడల్పు చేస్తాం. ఏమైనా ఆక్రమంగా ఉంటే అవి తొలగిస్తాం. బాగానే చేస్తున్నాం. మరి అదే పవన్ కళ్యాణ్కి అప్పగించారు కదా రోడ్ల శాఖ అనేది. చేస్తున్నాడా మంచిగా? నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? ఏ బాబాయ్ అంత నమ్మకం ఏంటి? పద్ధతి ఆ మాటలోనే తెలిసిపోద్ది పవన్ కళ్యాణ్.
అది చేశాడు, అది మా నిలబెట్టుకున్నాడు. పర్వాలేదు. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులు అంటారా? అది గవర్నమెంట్ కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పద్ధతి ప్రకారం నడిచేస్తాడు. మరి గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు నమ్మకూడదు, సినిమాలు చేసుకునేవాడు కానీ అట్లాగే రామారావు కూడా అన్నారు చాలామంది. అయిపోయింది. నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? ఎందుకని అంటారు? 100% పాడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు కాబట్టి అట్లా. రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉండిద్ది అంటారా? ఉంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడని నమ్మకమా, చంద్రబాబు నాయుడు ఉన్నాడనా? ఇద్దరు మూకమ్మడిగా ఆయన ఉన్నాడుగా, మోడీ గారు సరిపోదు. మరి లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పర్వాలేదు. ఐటీ కంపెనీస్ తేవాలంటున్నారు, డెవలప్మెంట్ ఉండాలంటున్నారు. పర్వాలేదా? ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచి ప్రభుత్వమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? అదే ఆయన మంచి. ఓకే. ఎవరికి ఏం లేదు. ముగ్గురు మంచోళ్ళే. ఏ సంఘానికి వాళ్ళు సంఘం, వాళ్ళు సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే కొంతమందికి జనానికి తెలియట్లా. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా ప్రజలకు అండగా ఉంటాడా, లేకపోతే? ఉంటారు, కంపల్సరీ ఉంటాడు. ఆయన నమ్ముకున్నాడంటే ఒక సిద్ధాంతం, అది సిద్ధాంతం ప్రకారం వెళ్ళిపోవాలి. మరి ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోతున్నాడు కదా, నేనున్నానని చెప్పి పేదలకు కష్టం అని అంటే పవన్ కళ్యాణ్. మీ సర్వీస్లో పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? లేదండి, ఇక్కడ ఎప్పుడు చూడలేదు. వెళ్ళిపోతుంది.